ఓం శ్రీ ఛాదవేదో గామశ్వం పురుషం జగతో అభిప్రదగ్నాగహి శ్రియామ పరిపాదయా శుక్రశ్చార్దపాశ్చాత్యగ్నాః ఏదృంజాన్ యాదృంజాస్వృందప్పనే స్వృందాం మిదశ్రుతం మేదశ్రుతపారాః ఋతుజ భవనామ సంవత్సర పరిపూర్ణానుగ్రహ ప్రసాద బల సిద్ధిద్వార శ్రవణ పారాయణార్థం పంచాంగ యోగానుకూల్యతా సిద్ధ్యర్థం కరణానుకూల్యతా సిద్ధ్యర్థం తిథివార నక్షత్ర పరిపూర్ణ అధికారతః సలక్షణాభీష్ట బల ప్రసాద సిద్ధిరస్తు. सरस्वत्यै नमः. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः. गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. కాకపోతే అది మన భారతదేశంలో కాదు, పక్క దేశాలైనటువంటి పాశ్చాత్య దేశాల్లో, యూరోప్ లో, అలాగే పాశ్చాత్య దేశాలైనటువంటి ఇతర దేశాల్లో ఉండబోతున్నాయి తప్ప మన దేశంలో ఎటువంటి గ్రహణాలు ఈ సంవత్సరం అంతా లేవు. కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం. అందుకే వడగాల్పుల వల్ల ఎన్ని దేహాలు శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఎండాకాలంలో. కాబట్టి దానికోసమే ఏం చెబుతుందయ్యా శాస్త్రం అంటే శారదా నవరాత్రులు అంటుంది. అంటే ఈ పాఠ్యమి నుంచి మొదలుకొని పౌర్ణమి మనకు ద్వాదశి వరకు కూడా 12 రోజుల పాటు నవరాత్రి, గుప్త నవరాత్రుల కాలంలో జరిగే ఆషాఢ మాసంలో అయితే ఆ పానకం వడపప్పు ఎందుకు ఇస్తారు అంటే వడదెబ్బ తగిలితే కనుక వడపప్పు మనల్ని చల్లగా కాపాడుతుంది, పానకం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఉష్ణస్థితి తగ్గిపోతుందని చెప్పి శాస్త్ర ప్రమాణం. అలాంటిది ఐరుగ్యానేతిన తత్పర అంటుంది శాస్త్రం. మనకు నింబకుసుమ పక్షంలో శాస్త్రం చెబుతుంది శతాయుర్వై. వజ్రం లాంటి శరీరాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏదైనా ఉందా అంటే నింబకుసుమము అంటాం. అంటే వేప పువ్వుకు అంత శక్తి ఉంది అంటుంది శాస్త్రం. ఆ వేప పువ్వు అంటే వేప చెట్టు. వేప చెట్టును మనం దేనిగా భావిస్తామయ్యా అంటే అమ్మవారిగా భావిస్తాం. అమ్మవారు అందులో నివాసితమయ్యి ఈ 2 ఋతువులలో వచ్చేటటువంటి మనకు రోగకారకాలన్నీ చేయడం, అనంతరం చివరిగా పంచాంగ శ్రవణం అంటుంది శాస్త్ర ప్రమాణం. మనం ఏ దానికైతే వేచి చూస్తూ ఉన్నామో ఆ పంచాంగ శ్రవణం గురించి 5వ తత్వంగా చెప్పడం జరిగింది పంచవిధుల్లో. మరి పంచాంగం అంటే ఈ 5తో కూడుకున్నటువంటి పంచ అంగాలతో కూడుకున్నది పంచాంగము అంటారు. మనకందరికీ కూడా ఎలాగైతే ఇంద్రియాలు ఉన్నాయో పంచాంగానికి కూడా 5 ఇంద్రియాలు ఉన్నాయి అంటుంది శాస్త్రం. ఆ 5 ఇంద్రియాలు మనకు తెలిసిన విధంగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అంటారు. స్వామి తిథులు అందరికీ కూడా తెలుసు. పాఠ్యమి నుంచి మొదలుకొని పౌర్ణమి, అమావాస్య వరకు ఉంటాయి 30 తిథులు. గోవిందధామం సంస్థ ద్వారా అనాథ మృతదేహాలకు గౌరవ